హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ అవర్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు పేటిఎం క్యాష్ ఎర్న్ చేసుకోవడానికి ఒక మంచి యాప్ చెప్తాను. ఓకే గాయస్, ఈ యాప్ అయితే కనుక దీనికి అడ్మిన్ నేనే అండ్ ఈ యాప్ని రన్ చేసేది కూడా నేనే కాబట్టి మీకు పేమెంట్స్ అయితే కనుక ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఆల్రెడీ మీకు SPM స్టూడెంట్ పాకెట్ మనీలో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ తెలుసు పేమెంట్స్ అనేవి ఎలా వస్తున్నాయి అనేది. ఓకే, ఇప్పటి వరకు స్టూడెంట్ పాకెట్ మనీకి అయితే కనుక దాదాపు ఒక 60 నుండి 100 మెంబర్స్ వరకు ఉన్నారు. ఓకే గాయస్, ఈ యాప్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యాప్ వచ్చేవాడు మీకు SPM BogBox అని ఉంటుంది. ఓకే, ఈ యాప్లో మీకు 5 లెవెల్స్ ఇన్కమ్ ఉంటుంది. ఓకేనా? ఓకే, మనకి 5 లెవెల్స్ ఇన్కమ్ మీకు ఎలా జనరేట్ అవుతుంది అంటే ఒక్కొక్క లెవెల్లో మీకు ఒక్కొక్క పర్సంటేజ్ ఇన్కమ్ ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ మీకు ఇన్కమ్ కూడా ఎలా వస్తుంది అంటే మీ కింద మీ టీం అయితే కనుక జనరేట్ చేసుకోగలుగుతారు కదా, ఆ జనరేట్ చేసిన టీం దగ్గర నుండి మీకు సమ్ పర్సంటేజ్ అలా 5 లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? ఓకే గైస్, మీకు దీనిలో రిజిస్ట్రేషన్ బోనస్ ఉంటుంది. అలాగే విత్డ్రాల్ కూడా చాలా మినిమం అమౌంటే 5 రూపీస్ మినిమం విత్డ్రా ఉంటుంది. ఓకే, విత్డ్రా కూడా మీకు ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఇన్స్టెంట్గా రాకపోయినా కానీ మీకు అందులో ఒక మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్కి మెయిల్ చేసినా మీకు అమౌంట్ అనేది వెంటనే పడిపోతుంది. మ్యాక్సిమం మీకు 24 అవర్స్ నుండి 3 డేస్ లోపు మీకు అమౌంట్ అనేది పేటిఎం క్యాష్ పడిపోతుంది. ఓకేనా? సో గైస్, అసలు యాప్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఓకే, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదైతే కనుక గూగుల్ డ్రైవ్, ఇప్పుడు ప్రజెంట్ అయితే మన యాప్ ప్లే స్టోర్లో లేదు. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గూగుల్ డ్రైవ్ లింక్ ఉంటుంది. ఆ డ్రైవ్లో ఉండి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే గైస్, నేను యాప్ అయితే కనుక ఓపెన్ చేస్తున్నాను. గైస్, యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి SPM BogBox అని చెప్పి ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. జస్ట్ దీని మీద ఇలా క్లిక్ చేస్తే మనకి ఏంటంటే రిజిస్టర్ అయిపోవచ్చు. ఓకే, మన నేమ్ ఇచ్చేసేయండి. అలాగే ఇక్కడ మీ కోడ్ ఏంటంటే మన కోడ్ +91 కాబట్టి ఇండియా +91 సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. గైస్, ఇక్కడ మీరు కంపల్సరీగా ఇది 91 సెలెక్ట్ చేసుకోవాల్సిందే, ఇంకా వేరేది ఏది సెలెక్ట్ చేయకండి. ఓకేనా? మీకు పేమెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఓకే, మీకు మెయిల్ ఐడి ఇవ్వండి అండ్ నెక్స్ట్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, మీ కంట్రీ కోడ్ ఇచ్చేసండి. మనం ఏదైతే కంట్రీ మన ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, పాస్వర్డ్ 2 టైమ్స్ ఇవ్వండి. అలాగే రిఫరల్ ఐడి ఉంటుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద పక్కన కనిపిస్తుంది కదా, సేమ్ ఆ రిఫరల్ ఐడి అక్కడ ఇచ్చేసేయండి. ఈ రిఫరల్ ఐడి ఇస్తే మీకు 100 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఓకేనా? ఓకే గైస్, తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద టిక్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అకౌంట్ అనేది సైన్ అప్ అయిపోతుంది. ఓకే, సైన్ అప్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్. నేను డైరెక్ట్గా లాగిన్ అయిపోతున్నాను. ఓకే గైస్, నేను లాగిన్ అయిపోయాను. లాగిన్ అయిపోయిన తర్వాత నాకు పాయింట్స్ అయితే కనుక ఇక్కడ 979.6 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీకు సైడ్ మెనూ ఉంటుంది హోమ్ పేజ్లో. ఈ హోమ్ పేజ్ సైడ్ మెనూలో ఉండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? మన ప్రొఫైల్ ఏదైనా కానీ ఇక్కడ నుండి ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ వాలెట్ అండ్ విత్డ్రా అని ఉంటుంది. జస్ట్ దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అది కూడా మీరు ఎలా వస్తుందంటే మీకు విత్డ్రా చేసిన వెంటనే మీకు ఇక్కడ అమౌంట్స్ కనిపిస్తున్నాయి కదా, సేమ్ ఇలా మీకు అమౌంట్ అనేది ఇక్కడ పడిపోతుంది అనమాట. మీరు పాయింట్స్లో విత్డ్రా పెడితే ఇక్కడ పడుతుంది. ఓకే, మీకు విత్డ్రా వచ్చేటప్పటికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేటప్పటికి పేటిఎం ఉంది. అలాగే ఇక్కడ పేటిఎం మీద క్లిక్ చేస్తే UPI అని వస్తుంది. UPI సెలెక్ట్ చేసుకుంటే మీ ఇక్కడ UPI ID ఇచ్చేస్తే కనుక మీకు అమౌంట్ అనేది గూగుల్ పేలోకి వస్తుంది, మీ ఫోన్పేలోకి వస్తుంది. అలాగే మీ పేటిఎం బ్యాంక్ ఉంటుంది కదా, మీ గూగుల్ పే సెలెక్ట్ చేసుకుంటే అంటే BHMI UPI ID ఉంటుంది కదా, ఆ UPI ID ఇవ్వాలన్నమాట. ఓకే, UPI నెంబర్ అంటే మీకు ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ కాదు, UPI ID ఉంటుంది, అది సపరేట్. ఒకసారి ID ఇస్తేనే మీకు అమౌంట్ అనేది వస్తుంది. ఓకే, అండ్ లేదంటే మీకు పేటిఎం అయితే కనుక సింపులే కదా, మీ పేటిఎం నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఓకే గైస్, అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఇన్వైట్ అండ్ టీమ్ ఉంటుంది. టీమ్ వచ్చేటప్పటికి మీకు ఎన్ని టీమ్స్ ఉన్నాయనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. లెవెల్ 1లో ఎంతమంది ఉన్నారు, లెవెల్ 2లో ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ నుండి మీ టీం దగ్గర నుండి చూసుకోవచ్చు. అదే మనకి ఇక్కడ ఇన్వైట్ అండ్ ఎర్న్ ఉంటుంది. ఇక్కడ ఇన్వైట్ అండ్ ఎర్న్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ నుండి మీ వాట్సాప్ అయితే వాట్సాప్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఎవరికైతే వాళ్ళకి షేర్ చేసేయచ్చు. ఓకే, టాస్క్ ఎలా ఉంటుంది? ఓకే, టాస్క్ అయితే కనుక చాలా సింపుల్ టాస్కే. మీకు ఇందులో మీకు డైలీ వచ్చేటప్పటికి 3 టైప్స్ ఆఫ్ టాస్క్ ఉంటుంది ఇందులో. జస్ట్ మీకు డైలీ టాస్క్ 2 ఉంటాయి. అలాగే స్పిన్ అండ్ ఎర్న్ ఒకటి వచ్చేటప్పటికి 1 టైం ఉంటుంది. మీకు టాస్క్ వచ్చేటప్పటికి ఓన్లీ 1 టైమే. మనకి స్టూడెంట్ పాకెట్ మనీలో అయితే ఎవ్రీ 20 మినిట్స్కి టాస్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఓన్లీ 24 అవర్స్కి ఒకసారి టాస్క్ ఉంటుంది. ఈ టాస్క్ 3 టాస్క్లు ఉంటాయి కాబట్టి ఈ 3 టాస్క్లు మీరు ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్పిన్ అండ్ ఎర్న్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే, స్పిన్ అండ్ ఎర్న్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ స్పిన్ అని ఉంది కదా, స్పిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే 0 నుండి 70-80 పాయింట్స్ వరకు ఎన్ని పాయింట్స్ అయినా కానీ రావచ్చు.
0 నుండి కాదు 10 నుండి. ఓకే 10 లోపు అయితే పాయింట్స్ రావు, మీకు 10 కన్నా అప్పే వస్తాయి. గైస్ ఇక్కడ నాకు 29 పాయింట్స్ యాడ్ అయింది. 29 పాయింట్స్ యాడ్ అవ్వగానే నాకు ఇక్కడ చూసారు కదా నాకు 1000 పాయింట్స్కి వచ్చేసింది. ఓకే దీనిలో వచ్చేటప్పుడు మనకి మినిమం విత్డ్రా మనకి 1000 పాయింట్స్. ఓకే ఇప్పుడు స్పిన్ అండ్ ఎర్న్ అయితే కనుక మనకి ఈ రోజు అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా మనకి ఏంటంటే రోజుకి ఒకసారి మాత్రమే ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఓకే గైస్ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు డైలీ టాస్క్ ఉంది కదా, డైలీ టాస్క్ ఉంది, అలాగే డైలీ టాస్క్ 2 ఉంది. ఓకే డైలీ టాస్క్ 1 మీద క్లిక్ చేస్తున్నాను. 1 మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ 10 వెబ్సైట్స్ ఉంటాయి, అలాగే 1 క్లిక్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ వచ్చేటప్పటికి మీకు జస్ట్ మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తారు కదా, ఇప్పుడు క్లిక్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకు ఒక యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనకు ఒక యాడ్ అనేది డిస్ప్లే అయింది కదా, ఈ యాడ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆ బటన్ అనేది గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఈ బ్లూగా ఉన్న బటన్ వచ్చేటప్పుడు మీకు గ్రీన్ కలర్లో చేంజ్ అవుతుంది. ఏదైతే యాడ్ ఉందో ఆ యాడ్ మీద క్లిక్ చేస్తేనే అవుతుంది. ఓకేనా గైస్. మీకు ఎప్పుడైనా కానీ యాడ్ డిస్ప్లే అవ్వకపోతే కనుక ఇండస్ట్రియల్ యాడ్ మీకు కింద బ్యానర్ యాడ్ కనిపిస్తుంది కదా, ఈ బ్యానర్ యాడ్ మీద క్లిక్ చేసినా కానీ ఈ క్లిక్ బటన్ అనేది గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్లోకి వస్తేనే మీకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకే గైస్ మనకి ఇప్పుడు ఫస్ట్ వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేస్తాను. ఓకే నేను వెబ్సైట్ 1 మీద క్లిక్ చేశాను. వెబ్సైట్ 1 మీద క్లిక్ చేస్తే నాకు వేరే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే ఇది కూడా మన వెబ్సైటే. ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా, ఈ వెబ్సైట్ని జస్ట్ మీరు ఇలా స్క్రాల్ చేయండి సరిపోతుంది. మీకు చేయాల్సింది ఏమీ లేదు. ఇక్కడ జస్ట్ ఏంటంటే ఒక 25 సెకండ్స్ మీకు ఈ ఈ వెబ్సైట్ అనేది చూడాల్సి ఉంటుంది. ఓకే జస్ట్ మీరు ఇలా స్క్రాల్ చేస్తూ ఉండండి సరిపోతుంది, ఏం చేయని అవసరం లేదు. ఏదైనా ఒక ఇండస్ట్రియల్ యాడ్ వస్తే కనుక స్కిప్ చేయండి చాలు. ఓకే గైస్ మనకి వెబ్ 1 అనేది మనకి వ్యూ చూసేసాం కాబట్టి మనకి గ్రీన్ కలర్లోకి వచ్చింది. అలాగే వెబ్ 2 కూడా సేమ్ అంతే. మనం ఇలా 10 వెబ్సైట్స్ ఉంటాయి. ఈ 10 వెబ్సైట్స్ని మీరు ఇలా స్క్రాల్ చేస్తూ సరిపోతుంది. ఓన్లీ మీకు ఇక్కడ యాడ్స్ ఏం క్లిక్ చేయవసరం లేదు. ఇలా ఏదైనా ఒక యాడ్ వస్తే కనుక స్కిప్ చేసేయండి సరిపోతుంది. ఓకే ఇవన్నీ లైట్ చేసుకోండి, ఇలా మీరు స్క్రాల్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఒక 20-25 సెకండ్స్ ఇలా వెయిట్ చేయాలి. గైస్ చూసారు కదా వెబ్ 2 కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. ఓకే ఇలా ఈ 10 టాస్క్లు మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది డైలీ. అలాగే క్లిక్ ఉంది కదా, ఈ క్లిక్ ఏం చేయాలో చెప్పాను. క్లిక్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఇండస్ట్రియల్ యాడ్ వస్తుంది. ఆ యాడ్ మీద క్లిక్ చేయాలి. ఆర్ మీకు కింద బ్యానర్ యాడ్ కనిపిస్తుంది కదా, ఈ బ్యానర్ యాడ్ మీద క్లిక్ చేసినా కానీ ఈ క్లిక్ బటన్ అనేది గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఇక్కడ అన్ని బటన్స్ గ్రీన్ కలర్లోకి వస్తేనే మీకు 100 పాయింట్స్ యాడ్ అవుతుంది. ఈ టాస్క్ వచ్చేప్పటికి 100 పాయింట్స్ మీకు అన్ని పాయింట్స్ గ్రీన్ కలర్లోకి వస్తేనే మీకు పాయింట్స్ యాడ్ అవుతాయి. అన్ని బటన్స్ గ్రీన్ కలర్లోకి రావాలి అంటే ఇక్కడ మీకు ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ చేసుకుంటూ వస్తే గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి అనమాట. ఓకే ఇప్పుడైతే కనుక నేను బ్యాక్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే బ్యాక్ ప్రెస్ చేస్తే కనుక ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ టోటల్ టాస్క్ విల్ బి రీసెట్. మనకి ఏంటంటే ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళిపోయామనుకోండి, మన టాస్క్ అనేది రీసెట్ అయిపోతుంది. మీరు మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది. అంటే మనం వెబ్ 1 వెబ్ 2 కూడా మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి చేయాల్సి ఉంటుంది. సో నేను ఏంటంటే డైరెక్ట్గా హోమ్ ప్రెస్ చేసి బయటకు వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మీకు జస్ట్ చూపించడం కోసం కాబట్టి. ఓకే నేను మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా ఒకసారి లాగిన్ అయితే చాలు, మన ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. ఓకే డైలీ టాస్క్ చూసారు కదా, డైలీ టాస్క్ 2 కూడా సేమ్ అలానే ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ మీకు క్లిక్ అనేది ఏమి ఉండదు, జస్ట్ అన్ని వ్యూ యాడ్సే ఉంటాయి అనమాట. అన్నీ మీకు ఏదైనా ఒక యాడ్ వస్తే కనుక స్కిప్ చేసేయండి ఇక్కడ డైలీ టాస్క్ 2లో. ఓకే ఇది కూడా అంతే, మనం బ్యాక్ ప్రెస్ చేస్తే అవ్వదు. సో మనం హోమ్ ప్రెస్ చేసి బయటకు వచ్చేసాను. ఓకే గైస్ మీకు 4th టాస్క్ వచ్చేప్పటికి వ్యూ అండ్ ఎర్న్ ఉంటుంది. జస్ట్ మీరు వ్యూ అండ్ ఎర్న్ క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఒక రివార్డ్ యాడ్ వస్తుంది. ఈ రివార్డ్ యాడ్ని కంప్లీట్గా చూసినట్లయితే మీకు కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతుంది. ఓకే ఇది మీకు వచ్చేటప్పటికి నాకు తెలిసి మ్యాక్సిమం ఎక్కువ యాడ్స్ ఉండవు, జస్ట్ ఎప్పుడో ఒక యాడ్ వస్తూ ఉంటుంది. జస్ట్ మీరు ఎప్పుడైనా కానీ ట్రై చేస్తూ ఉండండి. ఓకే దీని మీద క్లిక్ చేస్తుంటే మనకి యాడ్ వస్తే కనుక కంపల్సరీగా డిస్ప్లే అవుతుంది. యాడ్ ఈజ్ నాట్ రెడీ. నాకు యాడ్ అయితే కనుక రెడీగా లేదు కాబట్టి యాడ్ డిస్ప్లే అవ్వలేదు. ఓకే గైస్ మీకు అర్థమైంది కదా, ఇక్కడ అబౌట్ మీద క్లిక్ చేస్తే కనుక మన యాప్ గురించి ఇక్కడ ఉంటుంది. చూసారు కదా మనకి అబౌట్ మీద క్లిక్ చేస్తే కనుక దేర్ ఈజ్ ఏ మ్యాక్సిమం 5 లెవెల్ ఇన్ దిస్ యాప్. మనకి ఏంటంటే 5 లెవెల్ వరకు మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. 5 లెవెల్ ఎర్నింగ్ ఇన్కమ్ అంటే మామూలు విషయం అయితే ఏం కాదు. మీకు ఎక్కడ కూడా ఇంత పేటిఎం క్యాష్ యాప్స్లో 5 లెవెల్స్ అయితే కనుక ఉండదు, మల్టీ లెవెల్ ఇన్కమ్ ఉండదు. జస్ట్ మీకు సింగిల్ లెవెల్ ఉంటుంది. మేబీ నాకు తెలిసినంత వరకు మీకు 10 లెవెల్స్ అంటే 5 లెవెల్స్ వరకు కూడా ఎవరు అయితే ఇవ్వరు. సో గైస్ మన యాప్ని యూటిలైజ్ చేసుకోవాలంటే మీరు మోర్ నెంబర్స్కి మన యాప్ని షేర్ చేయాలి. మీరు ఎంతమందికి షేర్ చేస్తే మీకు అంత ఎర్నింగ్. ఓకే గైస్ మీరు డైలీ టాస్క్ కంప్లీట్ చేస్తేనే మీకు హై పాయింట్స్ ఎర్న్ చేయగలుగుతారు. ఓకే
సో గైస్ అర్థమైంది కదా ఈ SPM బిగ్ బాక్స్లో ఎలా వర్క్ చేయాలనేది. చాలా సింపుల్ గైస్. మీరు దీనిలో అయితే కనుక మీరు మ్యాక్సిమం ఒక 10 మెంబర్స్కి షేర్ చేసుకుంటే మీకు మంచి ఇన్కమ్ అనేది అయితే కనుక కంపల్సరీగా ఉంటుంది. వాళ్ళ డైలీ టాస్క్ మీకు జస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే కనుక ఒక 15 మినిట్స్లో ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేసేయచ్చు డైలీ. మన డైలీ లైఫ్లో 15 మినిట్స్ అంటే మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వెయిట్ చేసినప్పుడు, ఇలాంటి టైంలో మీరు ఇలాంటి యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేసినట్లయితే కనుక మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. మీకు జస్ట్ ఇది ఓన్లీ సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ మాత్రమే కాదు, మీరు ఎంతమందిని రిఫర్ చేస్తే అంత ఇన్కమ్. మీరు ఒక్కరు రిఫర్ చేస్తేనే కాదు, మీ కింద డౌన్లో 5 మెంబర్స్ ఎవరు రిఫర్ చేసినా కానీ మీకు ఇన్కమ్ వచ్చి పడుతూనే ఉంటుంది. ఓకే, సో గైస్ నాకు తెలిసినంత వరకు అయితే కనుక మీ అందరికీ బెస్ట్ ఎర్నింగ్ యాప్ అని నేను చెప్తాను. ఓకే గైస్, నాకు పేమెంట్స్ వచ్చిన రోజులు నేను పేమెంట్స్ అయితే కనుక కంటిన్యూస్గా ఇస్తూనే ఉంటాను. ఆల్రెడీ స్టూడెంట్ పాకెట్ మనీలో ఇప్పుడు కూడా పేమెంట్స్ ఇస్తూనే ఉన్నాను. జస్ట్ మీరు కావాలనుకుంటే ఒకసారి స్టూడెంట్ పాకెట్ మనీ యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో కూడా వర్క్ చేయొచ్చు. ఓకే, ఇది కాకుండా అది ఓన్లీ సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ మాత్రమే, దానిలో రిఫరల్ ఇన్కమ్ ఏమి ఉండదు. ఇది మాత్రం మనకి సెల్ఫ్ ఎర్నింగ్తో పాటు మనకి ఏంటంటే రిఫరల్ ఇన్కమ్ బోల్డ్ అంత వస్తుంది అనమాట. సో గైస్, ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి, అలాగే మన వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి దీనిలో ఎలా వర్క్ చేయాలో చెప్పండి వాళ్ళకి. చెప్పిన తర్వాత మీ రిఫరల్ లింక్ ఇచ్చి మీరు వాళ్ళని మీ కింద జాయిన్ చేసుకొని వాళ్ళ దగ్గర నుండి కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోండి, అలాగే నా దగ్గర నుండి పేమెంట్స్ తీసుకోండి. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.